దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అనుకున్నంత ప్రాతినిధ్యం రాలేదు కాబట్టి కక్షపూరిత చర్యలతో భాగంగానే డీలిమిటేషను హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వస్తున్న ఆరోపణల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవం ఉందా? మీరు డీలిమిటేషన్ హిందీ భాష రుద్దడం అనేది కక్షపూరితంగా చేస్తున్నారా? హిందీ భాష త్రిభాష సిద్ధాంతం కొత్తది కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే త్రిభాష సిద్ధాంతం ఉంది. ఇది గతంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా 3 లాంగ్వేజెస్ ఫార్ములా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత పెరిగింది. మాతృభాషలోనే ఉన్నత విద్య కూడా అభ్యసించాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాతృభాషకు సంబంధించినటువంటి రీజనల్ లాంగ్వేజెస్ పరిరక్షించాలి అన్ని రాష్ట్రాలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఇంజనీరింగ్లో కూడా మాతృభాషలో చదువుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీరు చూశారు, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వము అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో కూడా మరాఠీలో విధిగా పెట్టబోతున్నామని చెప్పారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి మాతృభాషలను పరిరక్షించాలి. ఇవి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కొన్ని రోజులైతే భాషలు కనిపించవు, లిపి కనిపించదు, మాట్లాడేవారు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా మాతృభాషలను పరిరక్షించడం కోసమే మేము నూతన జాతీయ విద్యా విధానంలో అనేక రకాల చర్యలు తీసుకున్నాము. దాని ప్రాతిపాదికనే ఈరోజు ఈ యొక్క మాతృభాషను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. తమిళనాడులో కొత్తగా 1000 కోట్ల లిక్కర్ కుంభకోణం ఒకటి తెర మీదకి వచ్చింది. ఈడీ దానికి సంబంధించిన విచారణ కూడా జరుపుతూ ఉంది. అంటే డీలిమిటేషన్ దీని మీద కేంద్రానికి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తమిళనాడులో ఈ లిక్కర్ స్కామ్ వెలుగు చూడడం వెనుక ఏమైనా కుట్ర ఉందా? ఏమైనా ఎట్లా అనుకోవచ్చు? ఈరోజు తమిళనాడులో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వము గత 4 సంవత్సరాలుగా ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో హామీలు అమలు చేయలేకుండా పూర్తిగా వైఫల్యం చెందింది. ఎవరైనా ఒక ప్రభుత్వము ఎన్నికలకు ముందు వెళ్ళేటప్పుడు నేను ఈ 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాము, మా పార్టీ అధికారంలో ఉంది, మా ప్రభుత్వం ఈ పనులు తమిళనాడు కోసం చేశాము, లేకపోతే ఇక పలానా రాష్ట్రం కోసం చేశాము, మేము సాధించినటువంటి ఘన విజయాలు ఇవి, మీరు మా కోటి అని అడగాలి. కానీ ఈరోజు చెప్పుకోవడానికి డిఎంకేకు స్టాలిన్కు తమిళనాడులో ఏం లేవు. ఈ 4 సంవత్సరాలు పూర్తిగా తమిళనాడు మీద పడి స్టాలిన్ కుటుంబం దోచుకుంది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కార్యకర్తలు దోచుకున్నారు. ఎక్కడ కూడా ఈరోజు తమిళనాడులో మీరు చెప్పారు లిక్కర్ స్కామ్ 1000 కోట్ల కుంభకోణం. కాబట్టి తమ వైఫల్యాల నుంచి, తమ చేతగాని తన నుంచి, తన కుటుంబం యొక్క పరిపాలన నుంచి, తన అసమర్థ పరిపాలన నుంచి, తన అసమర్థ అవినీతి పరిపాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించి రెచ్చగొట్టి నరేంద్ర మోడీ గారిని కేంద్రాన్ని బూచిగా చూపించి, హిందీ భాషను బూచిగా చూపించి మళ్ళీ ఓట్లు కొల్లగొట్టేటువంటి ప్రయత్నము అధికారంలోకి రావడం కోసం చేస్తున్నటువంటి కుట్ర కాంగ్రెస్ కలిసి డిఎంకే చేస్తూ ఉన్నారు. మేము న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా స్పష్టంగా అది తమిళ్ లాంగ్వేజ్ కానీ, తెలుగు లాంగ్వేజ్ కానీ, గుజరాతీ లాంగ్వేజ్ కానీ, మరాఠీ కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ అన్ని ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేటువంటి మొట్టమొదటి నిర్ణయము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నాం. తమిళ భాషలో కూడా అనేక రకాలుగా మేము ప్రోత్సాహం కల్పిస్తున్నాం. కాబట్టి ఈరోజు స్టాలిన్ చేస్తున్నది ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాదు, పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం చేస్తున్నటువంటి జిమ్మిక్కు. సార్, ఈ రోజుల్లో చూసుకుంటే సోషల్ మీడియా అనేది అన్ని పార్టీలకు చాలా ప్రధానంగా మారింది. నిన్న రేవంత్ రెడ్డి సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలి, సోషల్ మీడియా ముసుగులో కొంత డ్యామేజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడి దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా సోషల్ మీడియా స్వతహాగా కొన్ని పరిధులు ఉండాలి. అది భాష విషయంలో కావచ్చు, లేదు మరేను. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాను కంట్రోల్ చేయడము, కట్టడి చేయడం అనేది మంచిది కాదు. అది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి సోషల్ మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతగా కొన్ని ఆంక్షలు విధించుకొని పరిధులు లోబడి మీరు ఏ అంశాన్నైనా సరే మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఎంత ఘాటుగా చెప్పడానికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులకు లోబడి చేయాలి తప్ప మరి వ్యక్తిగతంగా మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ ఉపయోగించకూడదనేది ఏ పార్టీ అయినప్పటికీ ఎవరైనప్పటికీ కూడా దానికి లోబడి పనిచేస్తే ఉంటుంది. కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేస్తాము, వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తాము, వాళ్ళ మీద చట్టాలు ప్రయోగించి శిక్షలు విధిస్తాము, వాళ్ళకి చట్టాలు ప్రయోగించి జైల్లోకి పంపిస్తామన్నా మంచిది కాదు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సార్. మొత్తం కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పోటాపోటీ అన్నట్టుగా వర్సెస్ లాగా నడుస్తుంది. బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంది? వ్యూహాత్మక మౌనమా లేక ప్రభుత్వానికి అసెంబ్లీలో సార్? ఎన్ని రోజులైంది? 2 రోజులైంది కదా. ఇప్పుడు మనం నిన్న కూడా మాట్లాడడం మా పార్టీ వ్యూహాత్మకమైన లేదు. మాకు ఏ శాసనసభ అయినా పార్లమెంట్ అయినా మేము ఆ సభ మర్యాదలను పాటించి మేము మాట్లాడతాము, వ్యవహరిస్తాము. శాసనసభలో ముఖ్యమంత్రులు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము, లేకపోతే బీఆర్ఎస్ మాట్లాడినట్టు మేము మాట్లాడలేము. చంపుతాము, కొడతాము, పీకుతాము అనే భాష మాకు రాదు. మాకు ఉన్నటువంటి పార్లమెంటు లాంగ్వేజ్ అవుతున్నదో భాషలోనే మేము మాట్లాడతాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చిన తర్వాత బీజేపీకి అధ్యక్షుని మారుతారని చెప్పేసి కొన్ని రోజులుగా వస్తుంది. కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అది వచ్చినప్పుడు మీకు చెప్తాం కదా. మీకేం దాచుకోకము. కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు ప్రజలకు చెప్పే ముందు, కార్యకర్తలకు చెప్పే ముందు మీ ద్వారానే అందరికీ చెప్తాం. పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు పార్టీలో ఇంటర్నల్ విషయాలు ఏమైనా ఉన్నా కూడా ఇంటర్నల్ మాట్లాడతాం, టీవీలో మాట్లాడడం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.